క్రికెట్ లో టీమిండియా డామినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గత కొన్నేళ్లుగా టాప్ టీమ్స్ ను వెనక్కి నెట్టి వరుస విజయాలతో అద్దరగొడుతోంది. ఐసీసీ టోర్నీలు గెలుచుకున్నా పలు రికార్డుల మెట్లు భారత ఆటగాళ్లదే పైచేయిగా ఉంది. తాజాగా ఐసీసీ ప్రకటించిన వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ లోనూ టీమిండియాదే ఆధిపత్యంగా నిలిచింది. వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ లో ఏకంగా 6 భారత క్రికెటర్లకు చోటు దక్కింది. ఈ ఎలైట్ టీమ్ కు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. గత ఏడాది అద్భుతంగా రాణించిన 11 మంది క్రికెటర్లతో ఐసీసీ జట్టును ఎంపిక చేసింది. సారథిగా ఎంపికైన రోహిత్ శర్మ గత ఏడాది వన్డేల్లో 52 సగటుతో 1255 పరుగులు చేశాడు. అంతేకాకుండా వన్డే వరల్డ్ కప్ లో భారత జట్టును అద్భుతంగా ముందుకు నడిపించాడు. ఇక ఐసీసీ జట్టులో సగానికి పైగా మనోళ్లే ఉన్నారు. ఓపెనర్ శుభ్మన్ గిల్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్ సిరాజ్, మొహమ్మద్ షమీ కూడా వన్డే జట్టుకు ఎంపికయ్యారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ కూడా వన్డేల్లో దుమ్ము రేపాడు. వరల్డ్ కప్ లో సూపర్ ఫామ్ తో అదరగొట్టిన కోహ్లీ 765 పరుగులు చేసి సరికొత్త రికార్డ్ సృష్టించాడు. ఇక పేసర్ షమి 24 వికెట్లతో సత్తా చాటాడు. ఇదిలా ఉంటే ఐసీసీ వన్డే టీమ్ ఆఫ్ ది ఇయర్ జాబితాలో ఆసీస్ నుంచి 2, సౌత్ ఆఫ్రికా నుంచి 2, న్యూజిలాండ్ నుంచి 1 క్రికెటర్ కు చోటు దక్కింది.